प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, उसका तो मन हो जाता है सभी हदों से पार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। बिखर रहा प्रकाश यहाँ दिव्य लाल सुनहरा, बंधन मुक्त अवस्था का यहाँ हो रहा अनुभव गहरा। बिखर रहा प्रकाश यहाँ दिव्य लाल सुनहरा, बंधन मुक्त अवस्था का यहाँ हो रहा अनुभव गहरा। समा के तेरी किरणों में मिल रहा आनंद अपार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। है कितनी मनमोहक यहाँ तुमसे मिलन की बेला, अतीन्द्रिय सुख का सागर ये तेरा परलोक सुहेला। है कितनी मनमोहक यहाँ तुमसे मिलन की बेला, अतीन्द्रिय सुख का सागर ये तेरा परलोक सुहेला। संपूर्ण स्वरूप की अनुभूति का ये अद्भुत संसार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। कितना भव्य और उज्ज्वल ये तेरा परम आकाश। इसी लोक में करती रूहें सर्वोत्तम एहसास। कितना भव्य और उज्ज्वल ये
तेरा परम आकाश, इसी लोक में करती रूह सर्वोत्तम एहसास। मन की आँखें करती रहती बस इसका दीदार। प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार, प्रभु तेरे वतन का अनुभव जो कर लेता एक बार। ఓం శాంతి. ఈరోజు సంధ్యా సమయం యోగంలో వృక్షపతి అయిన బాబా నుండి శక్తిని పొందుతూ మనుష్య సృష్టి వృక్షానికి సకాష్నిచ్చే సేవ చేద్దాము. 19/10/1975 సంవత్సరం మురళీలో అవ్యక్త బాప్దాదా మహావాక్యాలున్నాయి. వృక్షపతి అయినటువంటి బాబా ఈ వృక్షం యొక్క రూపురేఖలను చూడటానికి వచ్చారు. మనుష్య ఆత్మ అనే ప్రతి ఒక్క ఆకు పాతదిగా అయితే అయిపోయింది, కానీ ఎక్కువ ఆకులకు చీడ పట్టి ఉంది. అందువలన ఆకు యొక్క రంగు రూపు మారిపోయింది, అంటే వర్ణం మారిపోయింది. ఒకవైపు రాజ్యసత్తాను చూశారు, రెండవ వైపు ధర్మసత్తా, మూడవ వైపు భక్తి సత్తా, నాలుగవ వైపు ప్రజాసత్తా. ఈ 4 ఆంతరంగికంగా పూర్తిగా శక్తిహీనంగా కనిపించాయి. లోపల ఖాళీగా ఉంది, బాహ్యంగా కేవలం రూపం మాత్రమే మిగిలి ఉంది. ఏ విధంగా చెదపట్టినప్పుడు బయట రూపం బానే కనిపిస్తుంది, కానీ లోపలంతా డొల్లగా అయిపోతుంది కదా. అదేవిధంగా ఈ 4 సత్తాలు కూడా రూపం బానే ఉంది, కానీ లోపల ఖాళీగా ఉన్నారు. బ్రాహ్మణులే కొత్త వృక్షం యొక్క పునాది. మీరు పునాదిగా ఉన్నారు. అందరూ తపస్వి రూపంలో తమ తమ శక్తిని అనుసరించి యోగాన్ని ప్రజ్వలితం చేస్తూ కనిపించారు. ఇలా నలువైపులా చూసినటువంటి బ్రహ్మాబాబాకి సంకల్పం వచ్చింది. ఇప్పుడిప్పుడే పిల్లల యొక్క తపస్వి రూపం ద్వారా, యోగాగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చేసేయాలి. అందులో తపస్వి రూపంలో బ్రాహ్మణులు లేక ఆత్మిక సైన్యం ప్రత్యక్షమయ్యారు. అందరూ తపస్వి రూపంలో తమ తమ శక్తిని అనుసరించి యోగాగ్నిని ప్రజ్వలితం చేస్తూ కనిపించారు. సంఘటన రూపంలో యోగాగ్ని యొక్క ప్రభావం తప్పకుండా మంచిగా ఉంటుంది, కానీ విశ్వ వినాశనార్థం విశాల రూపం యొక్క యోగం లేదు, కానీ పూర్తి శక్తి లేదు. అనగా బ్రాహ్మణులందరిలో నెంబర్ వారీగా శక్తి అనుసరించి సంపూర్ణ స్థితిని ఎవరైతే ప్రాప్తి చేసుకోవాలో దానిలో పూర్తిగా లేరు, అనగా సంపన్నంగా లేరు. అందుకనే మనం చేసేటువంటి యోగంలో కూడా పూర్తి శక్తి లేదు. ఒక్క దెబ్బతో వినాశనం అయిపోవాలి, లేక పాత వృక్షం భస్మం అయిపోవాలి. కాబట్టి ఇప్పుడేం చేస్తారు అని బాబా ప్రశ్నిస్తున్నారు.
బ్రహ్మబాబాకి స్నేహిగా అయి విశాల కార్యంలో సహయోగిగా కావాలి. ఎప్పుడో కాదు, ఇప్పట్నుంచే స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడైనటువంటి వృక్షపతి అయిన బాబా ఆది దేవుతో కలిసి వృక్షం యొక్క స్థితిగతులను చూసి దీనికోసం బ్రాహ్మణ ఆత్మలు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి, ఈ విషయాన్ని బాబా ఈ మురళిలో చాలా చక్కగా వివరించారు. ఈ మురళిలో చెప్పిన విధంగా మనం మన యొక్క పూర్తి శక్తిశాలి స్థితిని తయారు చేసుకుంటూ పాత వృక్షం యొక్క వినాశనం, కొత్త వృక్షం యొక్క స్థాపనా కార్యంలో బాబాకు సహయోగిగా అవుతాము. ఓం శాంతి. ఈ దేహంలో విరాజమానమై ఉన్న మస్తకము మధ్యలో ప్రకాశిస్తున్న నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఆత్మిక స్వరూపంలో స్థితి అయ్యున్నాను. నాలోని అశుద్ధ సంకల్పాలను మరియు వికారీ సంకల్పాలన్నింటికీ బ్రేక్ వేస్తూ మనస్సులో కేవలం శ్రేష్ఠ సంకల్పాలను రచిస్తున్నాను. నేను అంతర్ముఖిగా అయి డీప్ చింతన చేస్తున్నాను. నా మనస్సులో విస్తరింపబడి ఉన్న సంకల్పాలనే శాఖలను దేహ బంధనాల యొక్క శాఖ, దేహ సంబంధాల యొక్క కొమ్మలు, కర్మ భోగము యొక్క శాఖలు, దేహ పదార్థాల బంధనాల శాఖోపశాఖలను, వికర్మల బంధనాలనే శాఖలను, కర్మ భోగము అనే కొమ్మలు రెమ్మలను, ఈ శాఖోపశాఖలుగా విస్తరించిన అన్ని రకాల విస్తారాలను ఒకే ఒక్క బిందు స్వరూపమైన బాబా పైన ఏకాగ్రం చేస్తున్నాను. ఇతరత్ర శాఖ ఉపశాఖలుగా వ్యాపించి ఉన్న విస్తారాలన్నింటినీ సమాప్తము చేస్తూ
ఒకే ఒక్క బాబా స్మృతి, ఆత్మిక స్మృతిలో ఉంటూ ఒక్క సెకండ్లో ఈ స్వమానం యొక్క స్మృతి స్వరూపంలో ఉంటూ ఈ స్థితి అనే స్విచ్ ఆన్ చేయడముతోటే స్వయాన్ని కల్పవృక్షములోని వేర్ల భాగములో ఉన్నట్లు చూస్తున్నాను. స్వయాన్ని సూక్ష్మవతనములో ఫరిష్తా స్వరూపంలో బాప్ దాదా సన్ముఖంగా కల్పవృక్షములోని వేర్ల భాగములో ఉన్నట్లు చూస్తున్నాను. బాప్ దాదా నా పైన ఎంతటి బాధ్యతనిచ్చారు. నా ఒక్కొక్క సంకల్పం యొక్క తరంగాలు ఈ వృక్షములోని ఒక్కొక్క ఆకుకు చేరుతున్నాయి. బాప్ దాదా నా చెయ్యి పట్టుకొని ఈ మనుష్య సృష్టి వృక్షానికి సమీపంగా తీసుకొని వెళ్తున్నారు. కల్పవృక్షములోని ఒక్కొక్క ఆకును చూస్తున్నాను. అనేక ఆకుల యొక్క రకరకాల స్థితిగతులను చూస్తున్నాను. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షములోని కొన్ని ఆకులు చీడపట్టి ఉన్నాయి. మరికొందరి మనుష్యాత్మల రంగు రూపం మారిపోయింది. వారిలో శాంతి లోపించింది. మరికొన్ని ఆకులకు అహంకారం, స్వాభిమానం అనేటువంటి పక్షులు ఆకులను తినేస్తున్నాయి. మరికొన్ని ఆకులకు వికర్మలు అనే పురుగులు పట్టి ఉన్నాయి. ఈ వికర్మలు అనే పురుగు ఆత్మను కొంచెం కొంచెం తినేస్తూ వారిలో ఉన్న శక్తిని సమాప్తం చేస్తున్నాయి. ఆత్మలలో ఉన్న నశ, తెలివితేటలు అన్నీ సమాప్తమవుతున్నాయి. అందరిలో మోహ మమకారాలు అనే పురుగులు పట్టి ఉన్నాయి. అనేక మంది ఆత్మలు
ప్రస్తుత ప్రపంచంలోని పరిస్థితుల కారణంగా మనుష్యాత్మల ద్వారానైనా, ప్రకృతి ఆపదల ద్వారానైనా వచ్చేటువంటి అలజడులను చూస్తూ రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. చింత అనే చితిపై కూర్చుని అలజడిగా, దుఃఖితులుగా, అశాంతిగా ఉన్నారు. ఎటు వెళ్ళినా టెన్షన్స్, భయంతో కూడినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మాకు మార్గాన్ని చూపించండి దేవా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా ఈ వృక్షాన్ని చూపిస్తూ ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షమునకు తోటమాలిగా అయి ఈ పాత చీడ పురుగులు పట్టిన శిథిలావస్థలో ఉన్నటువంటి వృక్షమునకు అంటుకడుతున్నారు. అంటుకడుతూ నన్ను ప్రశ్నిస్తున్నారు. మీరు కొత్త వృక్షము యొక్క అంటుగా భావిస్తున్నారా? ఈ ప్రశ్న నిజంగానే నన్ను ఆలోచించేలా చేస్తుంది. నేను బాబా చేతిలో ఉన్న అంటు కట్టబడే కొత్త వృక్షములోని ఆకున, లేక ఇంకా పాతబడిన శిథిలావస్థలో ఉన్న వృక్షానికి చెందిన ఆకుగా ఉన్నానా? ఇలా స్వయాన్ని పరిశీలిస్తున్నాను, చెక్ చేసుకుంటున్నాను. బాబా నాకు గుర్తు చేయిస్తున్నారు. హే నా మధురమైన పిల్లలు, మీరే ఈ మనుష్య సృష్టికి ఆధారమూర్తులు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు. మీ ద్వారానే ఈ వృక్షానికి పాలన పోషణ అందుతుంది. మీరే ఈ వృక్షానికి విస్తారం చేసే విశేష ఆత్మలు. ఈ కల్పవృక్షమునకు ఆధారమూర్తులున్నారు. ఎంత కొద్ది మంది ఆత్మలకు
బీజరూపుడైన బాబా తోడుగా ఉంటూ పాత్రను వహించే అదృష్టం కలుగుతుంది. అలాంటి భాగ్యశాలి ఆత్మను బీజరూపుడైన బాబా ద్వారా లభించే ప్రాప్తులను పొందే విశేష పాత్రధారి ఆత్మను నేను ఈ మనుష్య సృష్టికి పూర్వజుడను. ఈ సృష్టి అనే కల్పవృక్షమునకు ఆధారమూర్తుడను మరియు ఉద్ధారమూర్తుడను. నిరంతరం బీజరూపుడైన బాబాతో సంబంధాన్ని జోడించి ఉన్నాను. నా నుండి వెలువడే ఒక్కొక్క సంకల్పం యొక్క వైబ్రేషన్స్ ఈ వృక్షములోని ఒక్కొక్క ఆత్మ అనే ఆకు వరకు చేరుకుంటుంది. ఒక్కొక్క సంకల్పము మరియు కర్మల ప్రభావం ఈ వృక్షమంతటా వ్యాపిస్తూ ఉంది. ఆత్మనైన నా యొక్క శ్రేష్ఠ స్థితియే అనేక ఆత్మల కళ్యాణం చేస్తున్నాయి. ఈ కల్పవృక్షము యొక్క ప్రస్తుత స్థితికి ఆధారము నేనే. నా ద్వారానే వారికి ముక్తి, జీవన్ముక్తి కూడా లభిస్తుంది. ఫరిష్తానైన నేను బాప్దాదాను ఏకాగ్రంగా చూస్తున్నాను. నా తపస్వి స్వరూపము ద్వారా యోగాగ్నిని ప్రజ్వలితం చేయాలి. ఈ పాత వృక్షము యొక్క వినాశనము చేసి కొత్త వృక్షమునకు నేను ఆధారమూర్తునిగా కావాలి. శక్తిశాలి స్థితిని తయారు చేసుకునేందుకు మరియు యోగాగ్నిని ప్రజ్వలితమును చేసేందుకు నా స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు సంకల్పిస్తున్నాను.
నా ఈ ఫరిష్తా స్వరూపాన్ని కూడా విస్మరిస్తూ పైకి వెళుతూ పరంధామ నివాసి అయిన నా మధురాతి మధురమైన బాబాను కలుసుకుంటున్నాను. నేను పరంధామంలో బీజరూపుడైన పరంపిత పరమాత్మకు సన్ముఖంగా బాబా సమానంగా బీజస్వరూపంలో స్థితి అయి ఉన్నాను. బాబాని చూస్తూ ఏ ఇతరత్ర సంకల్పాలు లేవు. నిస్సంకల్ప స్థితిలో డీప్ సైలెన్స్ ని అనుభవం చేస్తూ నిశ్చింతంగా చాలా శాంతంగా శాంతి శక్తిని నాలో నింపుకుంటున్నాను. నేను నా ఎదురుగా బీజరూపులైన బాబా బస్ బీజరూపుడైన బాబా నుండి వెలువడే శక్తిశాలి వైబ్రేషన్స్ నాలో ఇమిడిపోతున్నాయి. బాబా నుండి వెలువడే శక్తిశాలి కిరణాలు నాలో ఉన్న పాత స్వభావ సంస్కారాలన్నింటినీ భస్మం చేస్తున్నాయి. వికారాలు అనే చీడ పురుగులను గాలి భస్మం చేస్తున్నాయి. బీజరూపుడైన బాబా నుండి వెలువడే శక్తిశాలి కిరణాలు నాలో అనంత శక్తులను జాగృతం చేస్తున్నాయి. నేను బాబా సమానంగా అవుతున్నాను. చాలా శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తున్నాను. బాబా నుండి వెలువడే ఎర్రటి కిరణాలు ఆత్మనైన నాలోని
అశుద్ధ సంకల్పాలను భస్మం చేస్తున్నాయి. ఆత్మనైన నేను వృక్షపతి బాబాతో కంబైన్డ్గా అవుతున్నాను. ఇది ఎంతటి సుందరమైన కలయిక! సర్వశక్తివంతుడైన బీజస్వరూపుడైన బాబాతో కంబైన్డ్గా అయ్యి నేను కూడా బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతునిగా అయ్యాను. నా ఈ బీజరూప స్థితి అన్నింటికన్నా శక్తివంతమైనది. ఆత్మనైన నేను సంపూర్ణ శక్తిశాలి స్థితిని సహజంగానే అనుభవం చేస్తున్నాను. మనుష్య సృష్టి రూపీ కల్పవృక్షమునకు చైతన్య బీజమైన శివ్ బాబాతో కంబైన్డ్గా అయి మనస్సు బుద్ధి ద్వారా తలక్రిందులుగా ఉన్నటువంటి ఆత్మల వృక్షమును చూస్తున్నాను. విశ్వంలోని ఆత్మలందరూ నాకు కనెక్ట్ అయి ఉన్నారు. మీ సంకల్పాలు మాటల ప్రభావం విశ్వాత్మలపైన పడుతుంది. మీరే ఈ ఆత్మలందరి ఉద్ధరణ చేయాలి. వృక్షపతి అయిన బాబా స్మృతిలో ఉంటూ శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తూ నా నుండి వెలువడే సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, శక్తి అనే సప్తరంగుల కిరణాలు ఈ వృక్షమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. శివబాబా నుండి వెలువడే ఈ సప్తరంగుల కిరణాలు ఈ వృక్షంలోని ఆత్మలలో నిండుతున్నాయి. ఆత్మలను శక్తి
శక్తిశాలిగా చేస్తున్నాయి. బాప్దాదాతో కంబైన్డ్గా అయి బీజరూప స్థితిలో ఉంటూ వృక్షమునకు సర్వశక్తుల జలమును అందిస్తున్నాను. నా నుండి వెలువడే పవిత్రతా కిరణాలు వృక్షమంతటా వ్యాపిస్తూ సర్వధర్మ ఆత్మలకు పవిత్రత యొక్క బలాన్ని అందిస్తున్నాను. విశ్వంలోని ఒక్కొక్క ఆత్మకు శక్తిని అందిస్తున్నాను. ఇదే శక్తిశాలి స్థితిలో ఉంటూ పరంధామము నుండి క్రిందకి వస్తూ లైట్ మైట్ కిరణాలు కలిగిన పరిష్తా రూపములో బాబాతో కంబైన్డ్గా అయి గ్లోబ్ పైకి చేరుకున్నాము. ఈ శిథిలావస్థలో ఉన్న కల్ప వృక్షము పైన కూర్చొని ఉన్నాను. ఈ వృక్షము పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఆకులన్నీ శక్తిహీనంగా ఉన్నాయి. నేనే వీరందరి ఉద్ధరణ చేసే ఆత్మను. నేను కల్పవృక్షము యొక్క పై భాగంలో ఉంటూ ఈ కల్పవృక్షమునకు సకాష్నిస్తున్నాను. ఫరిష్తానైన నేను సర్వశక్తులతో ప్రకాశిస్తూ సూర్యుని సమానంగా నలువైపులా శక్తుల ప్రకాశాన్ని అందిస్తున్నాను. జ్ఞాన సూర్యుడైన బాప్దాదా మాస్టర్ జ్ఞాన సూర్యుడైన నేను కంబైన్డ్గా అయి ఈ వృక్షములోని ఒక్కొక్క ఆకుకు సప్త రంగుల సూర్యరశ్మిని నింపుతూ ఉన్నాము. ఈ సూర్యుని కిరణాలు ఒక్కొక్క ఆకుని తాకుతూ శక్తులు అనే రంగులను నింపుతూ ఉన్నాయి. నా నుండి వెలువడే సర్వశక్తుల కిరణాలను సర్వాత్మలు సమానంగా పొందుతున్నారు. ఏ విధంగా సూర్యుని నుంచి
విశ్వంలోని ఏ వస్తువు దాగి ఉండలేదు. అదేవిధంగా బాప్ దాదాతో కంబైన్డ్గా అయ్యున్న మాస్టర్ జ్ఞాన సూర్యుని నుంచి నా నుండి వెలువడే శక్తుల నుంచి విశ్వంలోని ఏ ఆత్మ దాగి ఉండలేదు. వికారాలు, పరిస్థితులు అనే మబ్బులు ఆవరించి ఉన్నటువంటి ఆత్మలకు కూడా మబ్బులను చీలుస్తూ నా నుండి వెలువడే శక్తిశాలి రేస్ ఆత్మలను తాకుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఆత్మ నా నుండి వెలువడే సర్వశక్తుల కిరణాల తాపమును అనుభవం చేస్తున్నారు. ఈ సర్వశక్తులు వారిలో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. కొత్త రంగులను వారిలో నింపుతూ ఉన్నాయి. ఏ విధంగానైతే సూర్యుని కిరణాలను తాకి ఆకులు, పువ్వులలో రంగు నిండుతుందో అదే విధంగా నా నుండి వెలువడే సర్వశక్తి కిరణాలు విశ్వాత్మలలో కొత్త కొత్త రంగులను నింపుతూ ఉన్నాయి. ఏ ఆత్మలకైతే ఏ గుణం యొక్క లోపముందో వారిలో నేను ఆ గుణాలను నింపుతున్నాను. ఏ ఆత్మలైతే శక్తిహీనంగా ఉన్నారో వారిలో శక్తులు అనే ఎర్రటి కిరణాలను నింపుతున్నాను. ఏ ఆత్మలలోనైతే వికారాలు ఎక్కువగా ఉన్నాయో వారిలో పవిత్రత అనే ఆరెంజ్ కలర్ కిరణాలను నింపుతున్నాను. ఏ ఆత్మలైతే రాగద్వేషాలలో జ్వలిస్తూ ఉన్నారో ఆ ఆత్మలలో ప్రేమ అనే ఆకుపచ్చ కిరణాలను నింపుతున్నాను. ఏ ఆత్మలలోనైతే అశాంతి ఉందో వారిలో శాంతి అనే నీలిరంగు కిరణాలను నింపుతున్నాను. ఎవరైతే ఇప్పటిదాకా అసత్యపు మార్గము, అసత్యపు అభిమానంలో ఉన్నారో వారిలో సత్యత, జ్ఞానము అనే
ఇండిగో కలర్ కిరణాలను నింపుతున్నాను. ఎవరైతే శారీరకంగా, మానసికంగా దుఃఖితులుగా ఉన్నారో వారిలో ఎల్లో కలర్ రేస్ ని నింపుతున్నాను. ఎవరైతే అన్నీ ఉన్నా ఆనందకరమైన జీవితంతో వంచితులుగా ఉన్నారో వారిలో ఆనందము అనే వంకాయ రంగు కిరణాలను నింపుతున్నాను. ఏ ఏ ఆత్మలకు ఏ గుణం యొక్క అప్రాప్తి ఉందో వారిలో ఆ గుణాన్ని నింపుతూ ఆ గుణాలను స్వీకరిస్తున్నటువంటి ఆత్మలను ఆయా రంగులలో చూస్తున్నాను. ఈ కల్పవృక్షములోని కొందరాత్మలు శక్తులను పొంది ఎర్రటి కిరణాలతో ప్రకాశిస్తున్నారు. మరికొందరు పవిత్రతను పొంది ఆరెంజ్ కలర్లో ప్రకాశిస్తున్నారు. మరికొందరు సుఖాన్ని పొంది ఎల్లో కలర్తో ప్రకాశిస్తున్నారు. మరికొందరు ప్రేమని పొంది గ్రీన్ కలర్లో ప్రకాశిస్తున్నారు. శాంతి అనే గుణాన్ని పొందినటువంటి వారు నీలి రంగు కిరణాలతో ప్రకాశిస్తున్నారు. సత్య మార్గమును, సత్య జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఇండిగో కలర్లో ప్రకాశిస్తున్నారు. ఆనందాన్ని పొంది వైలెట్ కలర్లో ప్రకాశిస్తున్నారు. ఇలా వృక్షమంతా రంగురంగుల కిరణాలను పొంది సప్త రంగుల ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉంది. శిథిలావస్థలో ఉన్న కల్పవృక్షమును ఇప్పుడు వారిలో గుణాలను నింపి సర్వగుణాలతో సంపన్నంగా అయిన ఆత్మలను రకరకాల రంగులతో ఆకర్షణీయమైన కల్పవృక్షమును చూస్తున్నాను. ఆహా, ఎంతటి సుందరమైన దృశ్యమిది! ఈ సుందరమైన వృక్షమును మాయా అనే పంచవికారాలు అనే చిలకలు చీడపురుగులను ఆకర్షిస్తూ ఉన్నాయి.
వీటన్నింటి నుంచి సురక్షితంగా ఉంచేందుకు బాప్దాదాతో కంబైన్డ్గా అయ్యి కల్పవృక్షములోని వేర్ల భాగములో ఉంటూ పరమాత్మ శక్తులు గుణాలు అనే ఎరువుని వేస్తున్నాను. అనగా బాబా నుండి వెలువడే శక్తులు గుణాలు ఈ కల్ప వృక్షము చుట్టూ ఒక ఆరాను తయారు చేస్తున్నాయి. ఈ ఆరాలో విశ్వాత్మలు సురక్షితంగా ఉన్నారు. ప్రభు కిరణాల ఛత్ర ఛాయలు ఆత్మలందరూ పరమాత్ముని రక్షణను అనుభవం చేస్తున్నారు. ఆత్మలందరి మనస్సు అనే భూమిలో శ్రేష్ఠ సంకల్పాలు అనే బీజాన్ని నాటుతున్నాను. ఈ శ్రేష్ఠ సంకల్పాలే ఆత్మను శక్తిశాలిగా చేస్తుంది. అలాంటి శ్రేష్ఠ సంకల్పాలనే విత్తనాలను నాటుతున్నాను. అందరికీ పరమాత్మ పరిచయాన్నిస్తున్నాను. స్వయం యొక్క పరిచయాన్నిస్తున్నాను. హే ఆత్మలు, మేలుకోండి. నా ఈ పిలుపు ఆత్మలలోని సబ్ కాన్షియస్ మైండ్లోకి చొచ్చుకుపోతూ వారి ఆంతరిక చేతనను జాగృతం చేస్తున్నాయి. మీరు ఆ పరం పితా పరమాత్మ సర్వశక్తివంతుడైన బీజస్వరూపుడైన పరం పితా పరమాత్మ సంతానం ఉన్నారు. స్వయంగా భగవంతుడు మన తండ్రి. మన ఆలన పాలన పోషణ చేసేటువంటి వారు. హే ఆత్మలు, మీ తండ్రిని గుర్తించండి.
ఆత్మలందరూ తమ తండ్రైన పరమాత్మను గుర్తిస్తున్నారు. ఎంతటి విచిత్రమైన దృశ్యమిది! ఏ వృక్షానికి కూడా తన బీజం తెలియదు. కానీ ఇక్కడ వృక్షపతి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడైన బాబాను ఆత్మలందరూ గుర్తిస్తున్నారు. బీజం యొక్క పరిచయాన్ని పొందిన వృక్షంలోని ఆకులందరూ బీజం వైపుకు చూస్తూ ఉన్నారు. బీజము నుండి వెలువడే ఆ శక్తులను అనుభవం చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటే వాహ్ బాబా తేరా కమాల్! ఎంతటి భాగ్యశాలి ఆత్మను! సృష్టిలోని ఎప్పుడూ లేనటువంటి, ఎక్కడా చూడనటువంటి ఈ వింతను చూస్తున్నాను. ఈ మానవ సృష్టి వృక్షమంతా పరమాత్మ బీజమును చూస్తూ వారి గుణగణాలను పాడుతూ ఉన్నారు. ధన్యవాదాలను తెలుపుతున్నారు. అనంత శక్తులు కలిగిన బాబా తన సర్వశక్తులను వృక్షమంతటా వ్యాపింపచేస్తున్నారు. బాప్ దాదా నా చెయ్యి పట్టుకుని ఈ కార్యంలో సహయోగిగా కమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. పరిష్టానైన నేను బీజం కింద వేర్ల భాగములో ఉంటూ ఈ వృక్షమునకు సకాష్నిస్తున్నాను. విశ్వాత్మలందరూ పూర్వజ ఆత్మలందరికీ కృతజ్ఞతలను తెలుపుతున్నారు. ఇదే శక్తిశాలి స్థితిలో ఉంటూ ఆత్మనైన నేను ఈ మధురానుభూతిలో ఉంటూ బాబాకు కృతజ్ఞతలను తెలుపుతున్నాను.
నిరంతరం బాబా స్మృతిలో నా కనెక్షన్ని జోడిస్తూ సాకార శరీరంలోకి ప్రవేశించాను. ఇదే అలౌకిక అనుభూతిలో ఉంటూ అందరికీ ఆ అనుభవం చేయిస్తున్నాను. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा, नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. ఇప్పుడు మనం సదా సమర్థంగా ఎలా కావాలి అనే అవ్యక్త మురళి పైన డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి రివిజన్ 2వ భాగం విందాం. అవ్యక్త మురళి డేట్ 17/12/1989. నిన్న మనం విన్నాం కదా, సదా సమర్థంగా కావాలి అంటే వ్యర్థంతో ముక్తులుగా కావాలి. మరి వ్యర్థంతో ముక్తులుగా కావాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సింది సదా మన మనస్సుని బిజీగా ఉంచుకోవాలి. టైం టేబుల్ని తయారు చేసుకోవాలి.
స్థూలమైనటువంటి టైం టేబుల్ని తయారు చేసుకోవాలి, సూక్ష్మమైనటువంటి టైం టేబుల్ని కూడా తయారు చేసుకోవాలి అని విన్నాం కదా. దేహం యొక్క సంబంధాలు, ఈ మట్టితోటి మనం దూరంగా ఉండాలి అని విన్నాం. ఎక్కడా కొంచెం టైం దొరికినా కానీ వెంటనే మాయ వచ్చేస్తుంది, మాయ ఆక్రమిస్తుంది. 1-2 గంటలు మధ్యాహ్నం పూట ఊరికిని వదిలేశాం, ఇంకక్కడే మాయ వచ్చేస్తుంది. వ్యర్థంతో ముక్తులుగా కావాలి అంటే బిజీ టైం టేబుల్ని ఉంచుకోవాలి, అలాగే ఆజ్ఞను పాటించాలి. మనకి బాబా ద్వారా ఉదయం నుంచి రాత్రి దాకా ఏమేం చెయ్యాలి అనేటువంటి ఆజ్ఞ లభించింది. 4 ఆజ్ఞల గురించి బాబా ఇందులో చర్చించారు. 1 కామము, క్రోధము, అమృతవేళ, దుఃఖము. దుఃఖాన్ని తీసుకోకండి, దుఃఖాన్ని ఇవ్వకండి అంటూ ఈ విధంగా 4 విషయాల గురించి బాబా చర్చించారు. మొదటిది కామం. ఇందులో అయితే చాలా వరకు పాస్ అయ్యారు. నిజంగా పాస్ అయ్యామా? బాబా అయితే ఇలా అన్నారు, కామ్జీత్గా అవ్వాలి. రెండవది క్రోధం. క్రోధమైతే లేదు కానీ ఆవేశం ఉంది అని అంటారు. ఈ ఆవేశం కొంచెం కావాలి అంటూ ఉంటారు. కానీ ఈ విధంగా మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏం చేస్తుంటాయి అంటే, ఆజ్ఞనైతే పాటించాం కానీ మోడిఫైడ్ లేక సగమే పాటించాం. మన వీలుకు తగ్గట్టుగా మనం దాన్ని మార్చుకున్నాం. ఏ విధంగానైతే ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక చిన్న పిల్లవాడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందర్నీ బాగా చితకబాదుతూ ఉంటాడు. ఎంత కోపం అంటే అప్పుడు వారి నాన్నగారు ఏం చెప్తారంటే, నీకు కోపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే అంకెలని వెనక్కి నుండి లెక్కవేయి అని అంటారు. 100, 99, 98, అప్పుడు నీ కోపం కొంచెం శాంతిస్తుంది అని ఉపాయం చెప్తారు. ఎందుకంటే వారి నాన్నగారి దగ్గరికి అందరి నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ మా అబ్బాయిని మీ అబ్బాయి కొట్టాడు అంటూ ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉండేవారు. మరి చెప్పిన విధంగానే వాళ్ళ అబ్బాయి సరే అని అంటాడు. అబ్బాయి అంగీకరించాడని వాళ్ళ నాన్న సంతోషంగా ఉంటాడు. మరుసటి రోజు చూస్తే వాళ్ళ కొడుకు ఒక అబ్బాయి ఛాతిపైన కూర్చొని ఇక కౌంటింగ్ చేస్తూ ఉంటాడు. 100, 99. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కొడుకుతోటి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, నేను లెక్కించటం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని చితకబాదాలి, అందుకనే ఈడిని పట్టుకొని కూర్చున్నాను అని అంటాడు. అంటే చూడండి, ఇక్కడ ఆజ్ఞనైతే పాటించారు కానీ ఆజ్ఞను తన వీలుకు తగ్గట్టుగా సెట్టింగ్ చేశాడు. వాళ్ళ నాన్నగారు చెప్పిన పనేంటి? అంకెలని వెనక్కి లెక్కవేయమని. మరి అబ్బాయి చేస్తుంది అదే కదా. కోపం వచ్చింది, అంకెలు వెనక్కి లెక్క పెడుతూ ఉన్నాడు. ఈ అంకెలు లెక్క పెట్టడం పూర్తయిన తర్వాత ఇక అబ్బాయిని కొట్టాలి అనుకుంటాడు. మరి మనం కూడా కామమైనా కానియండి, కోపమైనా కానియండి, కోపం చేయలేదు కానీ ఆవేశం. కోపానికి ఆవేశం అనేది చిన్న తమ్ముడితో సమానం. కొంచెం ఆవేశం అవసరం లేనట్లయితే మనం చెప్పిన మాట వినరు అనుకుంటారు. వీరికి కొంచెం కళ్ళెరజేయాల్సిందే అనుకుంటారు. మూడవది అమృతవేళ. లేచాము కానీ సమయం ఎలా గడిచిపోతుందనే విషయం కూడా మనకి తెలియదు. అలా నిద్రిస్తూ ఉంటారు. మొదట లేచినప్పుడు 4 అవుతుంది. 4 కదా, ఒక 5 నిమిషాలు పడుకొని లేద్దాం అనుకుంటారు. ఇక లేచి చూసేటప్పటికి 5 దాటిపోతుంది. 1 గంట 1 సెకండ్లో ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు. ఒకటేమో నేమీ నాదులు, మరొకటి సిద్ధి స్వరూపులు. ఒకటేమో స్వీట్ సైలెన్స్, మరొకటి నిద్ర యొక్క సైలెన్స్. అది కూడా ఒక రకమైన సైలెన్సే. అమృతవేళ మన స్థితి చాలా శక్తివంతంగా ఉండాలి. ఒకవేళ అలా కావాలి అనుకుంటే త్వరగా పడుకోవాలి. ఇక రాత్రిపూట భోజనం చేయటం కూడా తగ్గించాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎంతైతే మీరు భారీ భారీ పదార్థాలను రాత్రిపూట స్వీకరిస్తారో అంతగా కష్టమైపోతుంది. ఎంత త్వరగా మీరు భోజనాన్ని ఫినిష్ చేసేస్తే అంత మంచిది. ఈ 2 రూల్స్ ఉన్నాయి. ఇక మీరు అమృతవేళ త్వరగా లెగగలుగుతారు. ఎర్లీ ఫుడ్, ఎర్లీ స్లీప్. 4వది దుఃఖం తీసుకోవటం, దుఃఖాన్ని ఇవ్వటం. బాబా ఏం చెప్పారంటే, దుఃఖాన్ని ఎవరికి ఇవ్వట్లేదు కానీ దుఃఖాన్ని తీసుకుంటున్నారు. వారు ఈ విధంగా ఎందుకంటున్నారు? ఈ విధంగా అనుకుంటుంటే బాగుండు. మనం ఎవరెవరి నోటికని పట్టి వేసి కూర్చుంటాం చెప్పండి? ఏదైనా చెయ్యండి, మిమ్మల్ని ఏదో ఒకటి తప్పక అంటారు. అందుకని హిందీలో ఏం సామెత ఉంది అంటే, సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. అన్నింటికన్నా పెద్ద రోగమేంటి? అందరేమనుకుంటారు అనేటువంటిదే అన్నింటికన్నా పెద్ద రోగము అని అర్థం. పీపుల్స్ ఒపీనియన్, ఇది మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది.
వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం నడుస్తున్నటువంటి మార్గం సత్యమైనది అనే విషయం తెలుస్తుందో ఇక దాన్ని మనం పట్టించుకోనవసరం లేదు. ఈ విధంగా 4 ఆజ్ఞలున్నాయి. బ్రహ్మచర్యం, సంపూర్ణ బ్రహ్మచర్యం. సంకల్పంలో స్వప్నంలో కూడా బ్రహ్మచర్యం అనేది ఖండితం కాకూడదు. బ్రహ్మచర్యం తెగిపోయేటువంటి సంబంధాలను మనం ఏర్పరచుకోకూడదు. ఒక మురళిలో బాబా చెప్పారు, మోహానికి బీజం సంబంధాలు. సంబంధాలపైన పనిచేయాలి, సంబంధాలని మనం మార్చుకోవాలి. ఒకవేళ మనకి వీరు నా భార్య, వీరు నా భర్త అనేటువంటి భావం ఉంచుకున్నారు అంటే ఇక అక్కడ కామం ఉత్పన్నమవుతుంది. వీరు నా ప్రేమిక, వీరు నా ప్రేయసి అనుకున్నారంటే ఇక అక్కడ కామం ఉత్పన్నమవుతుంది. అందుకని మనం ఇక్కడ సంబంధాలని మార్చుకోవాలి. సంబంధాలను చేంజ్ చేస్తే అన్నీ చేంజ్ అవుతాయి. మరి ఈ విధంగా కామం యొక్క అవజ్ఞ, క్రోధం యొక్క అవజ్ఞ, అమృతవేళ యొక్క అవజ్ఞ, ఈ విధంగా ఏ రకమైనటువంటి అవజ్ఞలైనా కావచ్చు, చిన్న చిన్న ఆజ్ఞలను పాటించకపోవటం కూడా మనకేమవుతుంది అంటే అవన్నీ కలిసి ఒకేసారి మనపైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. చిన్న చిన్నవన్నీ కలిసి ఒకేసారి చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఇక ఆఖరికి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మనసు భారీగా ఉంటుంది, వ్యర్థంపైన అభిరుచి ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపకం అనేది కంప్లైంట్, యాద్ ఫర్యాదులో పరివర్తన అవుతుంది. ఇది ఈ రోజుటి మురళి విషయాన్ని మనం చర్చించుకున్నాం. కానీ వాస్తవంగా అయితే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇక రోజు మురళిలో అయితే బాబా చిన్న చిన్న అవజ్ఞల గురించి తెలియచేస్తూనే ఉంటారు. కావున రోజు మురళి వినేటప్పుడు ఆ అవజ్ఞలను మనం వేటిని ఉల్లంఘిస్తున్నాం, ఆజ్ఞలని పట్టుకోవాలి. బాబా ద్వారా లభించినటువంటి కమాండ్ ఏంటి, ఆదేశం ఏంటి, దీన్ని మనం క్యాచ్ చేయాలి. ఇది మొదటిది. రెండవది, ఎవరైతే సమర్థ ఆత్మలుంటారో లేదా ఆజ్ఞాకారీలెవరైతే ఉంటారో అటువంటి వారి గుర్తులెలా ఉంటాయని చెప్పారు బాబా. అందులో మొదటి గుర్తు, వారికి పరమాత్మ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉదాహరణకి కొడుకు తండ్రి చెప్పినటువంటి మాటలను జవదాటకుండా ఆజ్ఞను పాటించినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి బాబా ఎవరు అంటే తల్లి తండ్రి ఉన్నారు, వారు చెప్పారు ఇది చెయ్యండి అని, మనం చేశాం, వెంటనే వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి పరమాత్మ ఆశీర్వాదాలు చాలా పనిచేస్తాయి. ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ ఆశీర్వాదాలుంటాయో వారంతా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది మొదటిది. రెండవది, దెబ్బ లైట్గా కాగలుగుతారు, ఎక్కేటువంటి కళలోకి వెళ్ళగలుగుతారు, తేలికగా ఉంటారు. మరి మనస్సులో బాబా ఏదైతే రోజు మురళిలో చెప్పారో దాన్ని నేను పాటించాను అనే తృప్తి మిగులుతుంది. జ్ఞాపకం యొక్క చార్ట్ని రాసి పడుకోవాలి. ఒకటేంటి అంటే బాగా అలసిపోయానని బెడ్డెక్కి అలాగే పడుకోవటం, కోమాలోకి వెళ్ళిపోతారు. నిద్రపోయేటువంటి ఒక విధానం. రెండో విధానం ఏంటి అంటే డైరీ రాసి గుడ్ నైట్ చెప్పి పడుకోవటం, కొంచెంసేపు యోగం చేసి పడుకోవాలి. ఇలా చేయటం మొట్టమొదట కష్టమనిపిస్తుంది, తర్వాత ఇది సహజమైపోతుంది. ఒకటేంటి అంటే ఫోన్లో మాట్లాడుతూ పడుకునిపోవటం, లేదా మీడియాని చూడడం, చాటింగ్ చేస్తూ పడుకోవటం, ఇది ఒక రకం. రెండవది డబల్ లైట్గా కావాలి. మూడవది విల్ పవర్ లభిస్తుంది. మీకు ఏ పని చేయాలన్నా కానీ ఆంతరికంగా శక్తి కావాలి, విల్ పవర్ కావాలి. ఇప్పటిదాకా పని మనం చేసి ఉండకపోవచ్చు, అటువంటి పనిని చేస్తున్నాం, మరి దానికోసం విల్ పవర్ కావాలి. ఉదాహరణకి అమృతవేళ లెగవాలి, పెందలడే లెగవాలి అనుకున్నాం. ప్రతిరోజు అమృతవేళ హడావిడిగా లెగుస్తారు, 3 లేచి ఇక పరుగున రెడీ అయ్యి బాబా రూమ్కి వెళ్తారు. రోజు ఇలాగే జరుగుతుందనుకోండి. కొంచెం ముందే లెగవటం మొదలుపెట్టండి, 15 మినిట్స్ ముందు లెగవండి. మరి ఈ విధమైన పురుషార్థం చేయాలి. అమృతవేళ కూర్చున్నటువంటి 2-3 గంటలు, అందులో ఆత్మ ఎంత శక్తివంతంగా కావాలి అంటే రోజంతటిలో మనమంతటి శక్తిని నింపుకునేటువంటి సమయమే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ రోజు చేసేటువంటి పనుల్లో, ఆఫీసులో, ఇంట్లో పనులతో ఎంత బిజీగా ఉంటారు అంటే మనం చూసినట్లయితే ఉదయమే మనం బాబాతోటి కనెక్ట్ కాగలుగుతాం. ఇది చాలా మంచి కనెక్షన్ ఉంది. కావున మూడవదేం లభిస్తుంది అంటే ఆజ్ఞాకారిగా కావడంతోటి విల్ పవర్ లభిస్తుంది. విల్ పవరే ఈరోజు మనకి వరదానం మరియు వారసత్వం రూపంలో లభించింది. ఇప్పుడు 4వది చెప్పండి. 4వది
మన ప్రతి కర్మ ప్రత్యక్ష ఫలాన్నిచ్చే విధంగా మారుతుంది. ఏ విధంగానైతే అక్కడ స్థూలంగా ఫలాన్ని తినడంతోటి శరీరంలో శక్తి ఏర్పడుతుంది, ఇది బాబా దగ్గర నుంచి లభిస్తున్నటువంటి ప్రత్యక్ష ఫలం. ఈ ప్రత్యక్ష ఫలం అనేది ఎటువంటి శాస్త్రాల్లో కూడా రచించి లేదు. ఈ ప్రత్యక్ష ఫలం అనేది ఎలా కనబడుతుంది, ఏ రంగులో ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కాని బాబా చెప్పారు, ఇక్కడ ప్రత్యక్ష ఫలము అంటే అతీంద్రియ సుఖం, ఇదే ప్రత్యక్ష ఫలం అంటే. 5వది సంతోషంతోటి నాట్యం చేస్తూ ఉంటారు. ఏం పాట పాడుతూ ఉంటారు? వాహ్ బాబా వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు. 6వది ఆజ్ఞాకారిగా కావడంతోటి ఈ విధంగా 6 విషయాలు చెప్పారు. 6వది సమర్థంగా అవుతారు, శక్తివంతంగా అవుతారు. బాబా ద్వారా లభించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్లైండ్గా ఫాలో అవ్వమని చెప్పట్లేదు, గుడ్డి నమ్మకంతోటి ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. అర్థం చేసుకొని అవేర్నెస్ తోటి, ఒబీడియన్స్ విత్ అవేర్నెస్, ఆజ్ఞాకారితో పాటు అవగాహన కూడా ఉండాలి. మనకి పూర్తి కాన్షియస్నెస్ ఉండాలి. బాబా ఈ ఆజ్ఞను మనకెందుకు తెలియచేశారు అనేటువంటి అవేర్నెస్ ఉండాలి, అవగాహన ఉండాలి. శ్రీమతాన్ని అనలైజ్ చేయండి, బాగా అర్థం చేసుకొని దాన్ని ఆచరించండి. అప్పుడే మనం దాన్ని ఎక్కువ కాలం ఆచరించగలుగుతాము. ఈ విధంగా 6 విషయాలున్నాయి. మొదటిది ఆజ్ఞాకారిగా కావడంతోటి పరమాత్మ ఆశీర్వాదాలు లభిస్తాయి, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా భగవంతుడి నుండి బ్లెస్సింగ్స్ ఆశిస్తూ ఉంటారు, అవి మనకి దొరుకుతాయి. 2వది డబల్ లైట్గా అవుతారు. ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఏవైతే భారీగా ఉన్నటువంటి విషయాలున్నాయి, మనల్ని నిరంతరం లాగుతూ ఉన్నాయో వాటన్నింటితోటి మనం తేలిగ్గా అయిపోతాము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా మన మనస్సుని భారీపరచకూడదు. అది ఎటువంటి పరిస్థితినైనా రానివ్వండి. ఆ సమయంలో తమకు తామే టచింగ్ లభిస్తుంది, ఇది చెయ్యండి అని. బాబా అన్నారు చిత్రాన్ని తీయండి అని. ఎటువంటి చిత్రము అంటే తమ చరిత్ర యొక్క చిత్రాన్ని తీయండి అని అన్నారు. అప్పుడే మన బుద్ధి క్లియర్గా అవుతుంది. ఒక చాలా పెద్ద ఇటలీకి చెందినటువంటి ఇటాలియన్ చిత్రకారుడొకరున్నారు. ఆర్కిటెక్ట్, రచనాకార్ మైకెలేంజెలో. 15-16వ శతాబ్దంలో ఉన్నటువంటి వారు వారి జీవిత కథ ఒకటి రాస్తారు. అదేంటంటే, వారు ఒకరోజు ఒక బార్బర్ షాప్కి వెళతారు. ఆ మంగళి షాపు ఎదురుగా చాలా పెద్ద రాయి ఒకటి ఉంటుంది. మైకెలేంజెలో అడుగుతారు, ఈ రాయి ఎక్కడిది అని. అప్పుడు ఆ షాప్లో ఉన్న వ్యక్తి అంటాడు, ఈ రాయి దేనికీ పనికిరాదు. అప్పుడు మైకెలేంజెలో, ఈ రాయి విలువెంత అని అడుగుతారు. అప్పుడు షాప్ వాడంటారు, చాలా సంవత్సరాల నుంచి ఇలాగే పడి ఉంది, ఎవరైనా ఇక్కడి నుంచి తొలగిస్తారేమో అని చూస్తున్నాను. అప్పుడు నిన్న ఆ షాప్ని కొంచెం విస్తారం చేసుకుంటాను అని అంటాడు. ఫ్రీగానే తీసుకెళ్ళిపోండి, నాకేమీ పనికిరాదు, మీరు తీసుకెళ్లడమే గొప్ప అని అంటాడు. ఆ చిత్రకారుడు తనతో పాటు ఆ రాయిని తీసుకుని వెళతాడు. 1 నెల తర్వాత ఆ మంగళోణ్ణి పిలుస్తాడు. అది ఎలాంటి మూర్తి అంటే, ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ని శిలువపైకి ఎక్కిస్తారో అప్పుడు జీసస్ క్రైస్ట్ రక్తంతో నిండి ఉంటారు. అటువంటి జీసస్ క్రైస్ట్ యొక్క మూర్తి తల్లి అయిన మెరియా మాత ఒడిలో ఉన్నట్టుగా చూపిస్తారు. ఆ మూర్తిని చూసినటువంటి షాప్ వాడు, ఈ మూర్తి ఎంత అందంగా ఉంది, ఇటువంటి సుందరమైన మూర్తిని ఇప్పటిదాకా నేను చూడనే లేదు. అప్పుడు మైకెలేంజెలో అంటారు, ఇది మీరిచ్చినటువంటి రాయితోనే తయారు చేశాను, ఇన్నాళ్ళు మీ దుకాణం బయట ఉంది కదా, దాంతో తయారు చేశాను అని అంటారు. అప్పుడు ఆ షాప్ వాడు, మీకు ఈ మూర్తిని తయారు చేయాలని ఎలా అనిపించింది అని. అప్పుడు ఆ శిల్పి అంటారు, నేనెప్పుడైతే ఈ రాయిని చూశానో అందులో నాకు జీసస్ క్రైస్ట్ కనిపించారు. నన్ను ఈ రాయి నుంచి ముక్తునిగా చెయ్యి అని అన్నట్టు వినిపించండి. అందుకనే ఈ రాయిలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి వాటిని మాత్రమే నేనిందులో తొలగించాను. ఇక దాంట్లో ఎవరైతే జీసస్ క్రైస్ట్ మొదట్నుంచి ఉన్నారో వారిని అలాగే ఉంచాను, అలాగే ప్రదర్శించాను అని అంటారు. ఇందులో నేనేమీ చేయలేదు, కేవలం వ్యర్థాన్ని తొలగించానంతే అని అంటారు. వాస్తవంగా ఆ మూర్తి ఇప్పటిదాకా ఉంది. కొన్ని రోజుల క్రితమే ఒక పిచ్చివారు వాటికన్ సిటీలో ఉన్నటువంటి ఆ సుందరమైనటువంటి మూర్తిని ఒక పిచ్చివాడు ధ్వంసం చేసేశాడు. లేనట్లయితే ఇప్పటికి కూడా ఆ మూర్తి ఉంది. చాలా సుందరమైనటువంటి మూర్తి, రక్తంతో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ యొక్క మూర్తి అది. మరి ఈ విధంగా మైకెలేంజెలోకి ఏం కనిపించింది అంటే, ఆ రాయిలో మూర్తి కనిపించింది. మరి ఆ చిత్రకారుడు ఎంతటి కళాకారుడై ఉండాలో ఆలోచించండి. మనం కూడా అటువంటి చిత్రకారునిగా కావాలి, అటువంటి మూర్తికారుగా కావాలి. మన చరిత్ర యొక్క మూర్తిని తయారు చేసుకోవాలి.
దీనికోసం అనవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. ఎందుకంటే మనలో సమర్థత ఆల్రెడీ నిండి ఉంది. ఇక్కడ మనం కేవలం అసమర్థతను తొలగించాలి. ఒకసారి జానకీ దాదీతో ఉన్నటువంటి దృశ్యం నాకొకటి గుర్తొస్తుంది. జానకీ దాదీ ఆ రోజు అద్దం ఎదురుగా నిలబడి ఉన్నారు. జానకీ దాదీని నేను అడిగాను, దాదీ మీరేం చేస్తున్నారు అని. అప్పుడు దాదీ అన్నారు, నేను స్వయానికి స్వయం దృష్టినిచ్చుకుంటున్నాను అని. ఎప్పుడైనా మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసున్నారా? రేపు ఉదయం మీరు ఎప్పుడైతే అద్దం ముందు నిలబడి ఉంటారో అప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చెయ్యండి. మీరు అద్దం ముందు నిలబడి స్వయానికి స్వయం దృష్టి ఇచ్చుకోండి. ఏ విధంగానైతే మహానాత్మల యొక్క ఒక్కొక్క కర్మ చరిత్రగా అవుతుంది, విధి విధానంగా మారుతుంది, ప్రపంచ ఆత్మలందరికీ ఒక పద్ధతిగా మారిపోతుంది. దీనిని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా మిర్రర్ మెడిటేషన్ అని అంటారు. అంటే అద్దం ఎదురుగా కూర్చోవాలి, తమకు తాము చూసుకుంటూ ఉండాలి. నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా అంటూ ముఖం చూసుకోవడం కాదు, ఆత్మని చూసే ప్రయత్నం చేయాలి. ముఖంలో ఉన్నటువంటి మెరుపు ఎలా ఉంది ఇది చూసుకోవాలి. మరి ఈ విధంగా మొదటిది ఆజ్ఞాకారి ఆత్మల యొక్క గుర్తు ఎలా ఉంటుంది అంటే పరమాత్మ ఆశీర్వాదాలు లభిస్తాయి. రెండవది డబల్ లైట్గా అవుతారు, తేలిగ్గా అవుతారు, ఫ్లయింగ్ స్టేజ్లో ఉంటారు. మూడవది విల్ పవర్. నాలుగవది ప్రత్యక్ష ఫలం. ప్రతి కర్మ ఎలా అవుతుంది అంటే ఫలాన్నిచ్చే విధంగా మారుతుంది. పశ్చాత్తాపం ఉండదు. ఎందుకు చేశాను, ఇలా ఉండకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, ఎందుకు ఇలా చేసేశాను అనేటువంటి పశ్చాత్తాపం ఉండదు. వద్దనుకున్నా కానీ ఆ పని జరిగిపోతుంది. ఇక బాబాతోటి మనం ఏముత్తరం రాస్తాము? పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తూ ఉంటారు. బాబా మమ్మల్ని క్షమించండి, పాడన్. బాబా అన్నారు దీన్ని మీరు చాలా షార్ట్గా కూడా రాయొచ్చు. ఒకటేంటి అంటే ఐఆమ్ ఓకే అని రాయటం సింపుల్గా. రెండవది ఐఆమ్ సారీ. లేనట్లయితే చాలామంది ఏం చేస్తారంటే రాస్తూనే ఉంటారు. దానితోటి పోస్ట్, టైం, పేపర్ అన్నీ వేస్ట్ అవుతాయి అని అంటారు. అందుకని దీని యొక్క ఎకానమీ చెయ్యాలి. బాబా కుటీరంలో కూర్చొని ఇక రాయటం మొదలు పెడుతూ ఉంటారు. ఒత్తి రాస్తూ ఉంటారు. అక్కడ బాబా కుటీరంలో కూర్చోడానికి ప్లేస్ ఉండదు, కానీ కొందరైతే కూర్చొని ఇక రాస్తూనే ఉంటారు. ఈరోజు బాబాకి జరిగిందంతా చెప్పాలి అంటూ ఈ విధంగా 10 పేజీల ఉత్తరం రాస్తూ ఉంటారు. ఇక బాబా దీన్ని చదవాల్సిందే అనుకుంటారు. కేవలం చదవడమే కాదు, దానికి సమాధానం కూడా బాబా నాకివ్వాలి అంటూ భావిస్తుంటారు. బాబా ప్రతిరోజు మనకి సమాధానమైతే ఇస్తూనే ఉంటారు, ప్రియ స్మృతులు మరియు నమస్తే అని చెప్తూ ఉంటారు. కానీ మనం మాత్రం దాన్ని అంగీకరించం. అటువంటి సమాధానం మనకొద్దు. మనకెలాంటి సమాధానం రావాలి అంటే ఇప్పటికిప్పుడు టచింగ్ రావాలి. తద్వారా మనకి క్లాస్ చేయించేటప్పుడు ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా బాబా నాకు ఈ విధంగా టచింగ్ ఇచ్చారు, బాబా నాకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు అని చెప్పాలి అనుకుంటారు. అందుకని ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే God's greatest gift is unanswered prayers. పరమాత్మ యొక్క అన్నింటికన్నా చాలా పెద్ద బహుమతి ఏంటి అంటే సమాధానం చెప్పనటువంటి ప్రార్థనలు, అనాన్సర్డ్ ప్రేయర్స్. బాబా సమాధానం చెప్తారు, కానీ మనం ఏ విధంగా కావాలనుకుంటామో అటువంటి సమాధానం బాబా ఇవ్వరు. బాబా యొక్క విధానం, బాబా చెప్పేటువంటి వాటి పద్ధతి అంతా కూడా వేరుగా ఉంటుంది. బాబా చెప్పేటువంటి ఒక్కొక్క విషయంలో చాలా గుయ్యమైన రహస్యాలు ఇమిడి ఉంటాయి. మరి ఈ తర్వాత ఆజ్ఞాకారిగా కావడంతో ఏమవుతుంది? సంతోషంతోటి నాట్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, డాన్స్ వేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. వా బాబా వా, వా బాబా వా, వా డ్రామా వా, వా బిమారీ వా, వాహ్ అనారోగ్యం వాహ్ అంటూ, వాహ్ మోకాళ్ళ నొప్పులు వా, వాహ్ నడు నొప్పి వా, వాహ్ ఈరోజు నాకు 103 ఫీవర్ ఉంది, వా వాహ్ చాలా బాగా అనిపించింది అనేటువంటి పాటలు పాడుతూ ఉండాలి. ఎంత మంచి నొప్పి, ఇటువంటి తీయటి నొప్పి ఇప్పటిదాకా నేను అనుభవించలేదు, ఆహా అంటూ ఉండాలి. ఎంత మంచి తలనొప్పి ఇది. మరి ఈ విధంగా మీరు గుర్తు చేసుకుంటుంటారా? మామూలుగా అయితే తలనొప్పి రావడంతోటే బాబా జ్ఞాపకం కాస్త మాయమైపోతుంది. ఒక బాడీ బిల్డర్ ఏం చెప్పారంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ పెయిన్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ పెయిన్. మీరు ఆల్రెడీ నొప్పిలో ఉన్నారు. టేక్ రివార్డ్ ఫ్రమ్ ఇట్. తమ నొప్పి నుండి అవకాశం తీసుకోండి, దీనితో మీరు లాభం పొందండి. ఆ నొప్పి నుండే మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, లాభం పొందాలి. సూఫీ ఏం చెప్తారంటే నొప్పికి అన్నింటికన్నా చాలా మంచి మందేంటి అంటే
నొప్పి ప్లేస్లో నొప్పిని అప్లై చేయండి. నొప్పియే నొప్పికి అసలైన మందు అని అన్నారు. ఒకవేళ ఒక చేత్తో నొప్పి వచ్చిందనుకోండి, ఇంకో చేతికి డిస్ట్రిబ్యూట్ చేయండి ఆ నొప్పిని, అంటే మరొక చేత్తో పని చేయండి, అప్పుడు రెండు సమానమవుతాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిన్. అందుకనే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇదొక లాభమని చెప్తారు. మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయనుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని అంటారు. అంటే పూర్తి శరీరం అంతా కూడా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకచోట నొప్పిపోతుంది, మరొక చోట మొదలవుతుంది. అప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. దీనిని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిన్ అని అంటారు. ఆ తర్వాతది సమర్థంగా అవుతారు. సమర్థంగా అయ్యేందుకు విధానం ఏంటి అంటే ఆజ్ఞను పాటించటం. ఆజ్ఞను పాటించటంకి విధానం ఏంటి అంటే ఆజ్ఞలు ఏమేం చెప్పారు బాబా అనేటువంటి విషయాన్ని వెతకటం. కావున మండే నుండి మళ్లీ సాటర్డే వరకు మురళి మొత్తంలో ఏ శ్రీమతం మనకి లభించింది, కేవలం డైరీలో శ్రీమతాన్ని మాత్రమే రాయండి, మిగతా పాయింట్స్ అన్ని రాయొద్దు. ఏ విధంగా ఈరోజు మురళి నడిచిందో అందులో శ్రీమతం ఏంటి, శ్రీమతాలన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఇక ఆ పాయింట్ని పట్టుకుండా ఆ రోజు దాని గురించి చింతన చేస్తూ ఉండండి. ఎప్పటి వరకైతే మనకి శ్రీమతం తెలియదో అప్పటి వరకు మనం ఏం చేస్తాం? అందుకని శ్రీమతాన్ని మనం రాసుకోవాలి. ఎందుకంటే శ్రీమతం తెలియకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఆజ్ఞాకారిగా కావడంతోటే ఈ 6 విషయాలు జరుగుతాయి. బాబా యొక్క 2 సంబంధాలున్నాయి. 2 సంబంధాలలో కూడా మనం ఆజ్ఞాకారిగా కావాలి. ఒకటి బాబా, రెండవది ప్రియుడు. ఒక మురళిలో బాబా చెప్పారు 4 సంబంధాలున్నాయి, 4 స్లోగన్స్ ఉన్నాయి, 4 ధారణలున్నాయి అని. తండ్రి, టీచర్, సద్గురు మరియు ప్రియుడు. బాబా సంబంధంలో ధారణ ఏంటి? ఆజ్ఞాకారిగా ఉండటం. టీచర్ సంబంధంలో నిజాయితీ ఉండాలి, సద్గురు సంబంధంలో ఆజ్ఞాకారిగా ఉండాలి, ప్రియుని సంబంధంలో నమ్మకస్తునిగా ఉండాలి. మరి 4 స్లోగన్స్ ఉన్నాయి. అవేంటి అంటే సన్షూస్ ఫాదర్, రెండవది ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు చదువుకోవాలి, మూడవది సద్గురు ఎవరు అంటే ఆజ్ఞను ఇచ్చేటువంటి వారు, ఆజ్ఞనిచ్చేవారు ఆజ్ఞాపిస్తున్నారు అని. మరి ప్రియుని సంబంధంలో మీతోనే సర్వము, తినడం, తాగడం, నిదురించటం అన్ని సంబంధాలు మీతోటే. ఈ విధంగా 4 సంబంధాలు, 4 ధారణలు, 4 స్లోగన్స్ ఉన్నాయి. 21 జూలై 1973 అవ్యక్త మురళిలో బాబా చెప్పినటువంటి విషయం ఇది. ఆ తర్వాతది టీచర్స్తో బాబా చెప్పారు కదా, యోగి ఉన్నారు, యోగ్యులు కూడా ఉన్నారు, బాధ్యత యొక్క కిరీటధారులున్నారు అని అన్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు, కిరీటం బాగా బరువుగా ఉందని చెప్పేసి కిరీటాన్ని కింద పెట్టేస్తుంటారు. అలాగే టీచర్స్ని బాబా చిత్రకారులు అని అన్నారు. ఆర్టిస్టులున్నారు, బిజీగా ఉండాలి, ఇతరుల యొక్క చరిత్రను కూడా నిర్మాణం చెయ్యాలి. అన్నింటికన్నా గొప్ప శిక్షణ ఏంటి అంటే క్యారెక్టర్ బిల్డింగ్. పిల్లలకు అన్నీ నేర్పించారు, కానీ ఒక్కటి చరిత్రను నేర్పించలేదు. మరి అలాంటప్పుడు ఏం లాభం? ఎంతైనా తెలివైనటువంటి వారుండొచ్చు, ఎవరైతే ఎంత ఇంటెలిజెంట్గుంటారో వారే ఎక్కువగా వికారాలు ఇరుక్కుపోతూ ఉంటారు. వారి బుద్ధి వికారాలని కూడా అంతే ఫాస్ట్గా గ్రహించగలుగుతుంది. అందుకనే ఎవరైతే స్ట్రాంగ్ చిల్డ్రన్ ఉంటారో, ఎక్కువ మెమరీ పవర్ కలిగినటువంటి వారు ఉంటారో వారు ఈ క్యారెక్టర్ బిల్డింగ్ యొక్క శిక్షణను తప్పకుండా అభ్యసించాలి. ఇది చాలా ముఖ్యం. మోరల్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ నాలెడ్జ్ తప్పకుండా కావాలి. ఎందుకంటే బుద్ధివంతులుగా అయిన తర్వాత, ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వారిలో ఎంత టాలెంట్ అయినా ఉండనివ్వండి, ఎవరైనా లంచం ఇస్తున్నారనుకోండి, దాన్ని నో అనేటువంటి శక్తిని మాత్రం ఇవ్వలేదు. మీరు మెటీరియల్ స్టడీ ఎంతైనా చేయొచ్చు, మరి అది దేంతో వస్తుంది అంటే ఆధ్యాత్మికతతోటే వస్తుంది. టీచర్స్ తోటి బాబా మరొకటి కంప్లైంట్ గురించి బాబా చెప్పారు. కంప్లైంట్ చెయ్యొద్దు, బాబా ఎదురుగా కంప్లైంట్ బాక్స్ తెరిచి ఉంచకండి అని బాబా చెప్పారు. ఒక మంచి వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి అంటే చనిపోయి స్వర్గానికి వెళతాడు. అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో మొదటి డిపార్ట్మెంట్ కంప్లైంట్స్. అక్కడ చాలా లెటర్స్ ఉంటాయి. అక్కడ చాలామంది పనిచేసేటువంటి వారుంటారు. ఎందుకంటే చాలామంది నుంచి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత రెండవ డిపార్ట్మెంట్ ప్రేయర్స్. ఎందుకంటే వ్యక్తుల యొక్క ప్రేయర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. మూడవ డిపార్ట్మెంట్ వచ్చేసి రిసీవ్డ్, అంటే ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమాప్తం చేశారు, పూర్తి చేశారు అని అర్థం. ప్రేయర్స్ ఫుల్ఫిల్డ్. 4వది ఉంది, అందులో ఒకే ఒక్క ఫరిష్తా కూర్చుని ఉన్నారు. అతనికి ఏ పని లేదు. మిగతా డిపార్ట్మెంట్స్లో చాలామంది ఉన్నారు, అక్కడ చాలామంది బిజీగా కూడా ఉన్నారు. మరి లాస్ట్ డిపార్ట్మెంట్ ఏదై ఉండొచ్చు చెప్పండి? థ్యాంక్స్ గివింగ్ డిపార్ట్మెంట్.
ప్రార్థనలైతే పూర్తి చేశారు భగవంతుడితో చెప్పారు, భగవంతుడా నీవే రావాలి, నీవే నా సర్వస్వం అని. అనుభవాల్లో కూడా చాలామంది చెప్తుంటే వింటూ ఉంటాం కదా, బాబా నా ద్వారా చేయించారు, నేను నిమిత్తుడను అంటుంటారు. నేను నిమిత్తుడను అనేటువంటి మాటని కూడా నిమిత్తంగా ఉండి చెప్తున్నారు, హార్ట్ఫుల్గా చెప్పట్లేదు. లోపల మాత్రం నేనే కదా చేసింది అనేటువంటి అభిమానం, సంతోషం ఉంటుంది. కావున ధన్యవాదాలు, థ్యాంక్స్ గివింగ్ చేస్తూ ఉండాలి. అమృతవేళ ఇప్పటి వరకు భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చారో దానికి బాబా ధన్యవాదాలు తెలపాలి అని చెప్తున్నారు. అమృతవేళ విశేషంగా తమ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేయండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే బాబాతో కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బాబా భార్య బుద్ధి తాళాన్ని తెరవండి, భర్త బుద్ధి తాళాన్ని తెరవండి, మోకాళ్ళ నొప్పులు బాగు చెయ్యండి అంటూ ఈ విధంగా రకరకాల ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. మీరు కోరారు, బాబా అన్నీ ఇచ్చేశారు, ఇంకేం కావాలి, బాబా ద్వారా అన్నీ లభించాయి, తృప్తాత్మగా కావాలి. ఆ తర్వాత గ్రూప్స్ తోటి బాబా చెప్పారు, బేహద్ విషయం చెప్పారు, బాలక్సోం మాలిక్గా కావాలి అని చెప్పారు, రాయ్ బహదూర్గా ఎప్పుడు కావాలి, మరియు రాయ్ అంటే సలహాను ఎప్పుడు ఒప్పుకునేవారిగా కావాలి అని. తర్వాత వంగాలి అని అన్నారు, మోల్డ్ ఇవ్వాలి అని అన్నారు. ఎవరైతే మోల్డ్ అవుతారో వారే విశ్వరాజ్యాధికారిగా అవుతారు. అహంకారాన్ని తీసుకురావద్దు, నా ప్లాన్ రైట్, నేనేది చెప్పానో అదే జరగాలి. ప్లానింగ్ చెయ్యండి, ప్లానింగ్ ఇవ్వండి, ఆలోచనలు ఇవ్వండి, కానీ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అందరూ ఏదైతే స్వీకరించారో అది మనం కూడా స్వీకరించాలి. మెజారిటీతో పాటు మనం వెళ్ళాలి. మన అహంకారాన్ని మనం పక్కన పెట్టాలి, లేనట్లయితే సంబంధాల్లో బ్రేక్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత మురళిలో బాబా ఇంకేం చెప్పారు, వరదానంలో కూడా బాబా చెప్పారు కదా, ప్రోగ్రాం తయారు చేసుకోండి, స్వయాన్ని బిజీగా ఉంచుకోండి అని అన్నారు. కావున పూర్తి మురళీ సారం ఏంటి అంటే బిజీగా కావటం. ఏ టైంలో దినచర్యలో పీరియడ్లో నేను ఫ్రీగా ఉన్నాను, ఖాళీగా కూర్చుని ఉన్నాను, ఇకంతే, అక్కడే మాయా వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఖాళీ సమయాన్ని క్రియేటివ్ యాక్టివిటీస్ తోటి నింపుకోవాలి. ఏదో ఒక మంచి పని చేస్తూ బిజీగా ఉండాలి. ఒకవేళ మీరు కూడా మంచి చిత్రకారులయ్యుంటే చిత్రాన్ని తయారు చేసి, బాబా ఈరోజు చిత్రకారులు అని అన్నారు కదా, చిత్రాన్ని తయారు చేస్తూ మొదలు పెట్టండి. ప్రతి మురళీతోటి మనం ఒక స్కెచ్ తయారు చేయాలి, ఇది కూడా ఒక మంచి పనే. ఏదో ఒక చిత్రాన్ని తయారు చేయండి, రోజు పెన్సిల్ తోటి మొదలు పెట్టండి, కలర్స్ తర్వాత వేద్దురు. మొదట పెన్సిల్, ఫరిష్తా తయారు చేయండి, కమల పుష్పాన్ని తయారు చేయండి, ఏదైనా తయారు చేయండి, కానీ మురళీతోటి. కావున ఇది కూడా క్రియేటివ్ యాక్టివిటీ, క్రియేటివ్ ఆర్ట్ ఉంది. మరి ఈ విధమైనటువంటి సదా మాస్టర్ సమర్థ ఆత్మలకు, ఇటువంటి ఆజ్ఞాకారి ఆత్మలకు, ఫాలో ఫాదర్ చేసేటువంటి ఆత్మలకు, అడుగులో అడుగు వేసేటువంటి ఆత్మలకు, డబల్ లైట్ ఆత్మలకు, ఎగిరేటువంటి ఆత్మలకు, వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే ఆత్మలకు, పరమాత్మ ఆశీర్వాదాలను పొందేటువంటి ఆత్మలకు, విల్ పవర్ని పొందినటువంటి ఆత్మలకు, సదా సంతోషంతోటి నాట్యం చేసేటువంటి ఆత్మలకు, సంతోషంతో వాహ వాహ పాటలు పాడేటువంటి ఆత్మలకు, శక్తిశాలి ఆత్మలకు, యోగి యోగ్య ఆత్మలకు, బాధ్యత అనేటువంటి కిరీటధారి ఆత్మలకు, ఆజ్ఞాకారి ఆత్మలకు, ఆర్టిస్ట్ ఆత్మలకు, చాలా మంచి చిత్రకారులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి, రాయ్ బహదూర్లకు, సలహాను పాటించేటువంటి ఆత్మలకు, బాలకసో మాలిక ఆత్మలకు, కంప్లీట్ తయారు చేయాలి, కంప్లీట్గా కావాలి, కంప్లైంట్స్ తోటి ముక్తులుగా అయ్యే ఆత్మలకు, ఓకే అనేటువంటి సింగిల్ లైన్లో బాబాకి ఉత్తరం రాసేటువంటి వారికి, ఎకనమీ యొక్క అవతార ఆత్మలకు, ప్రత్యక్ష ఫలాన్ని తినేటువంటి ఆత్మలకు, మరియు శక్తివంతమైనటువంటి ఆత్మలకు, ఇటువంటి మాయాజీత ఆత్మలకు, హీరో హీరోయిన్ యాక్టర్ దారి ఆత్మలకు, విశ్వానికి ఆధారమూర్తులు, విశ్వ నవనిర్మాణ మూర్తులకు, విశ్వం యొక్క పరివర్తనకు ఆధారమూర్తులకు, అటువంటి వి ఎన్ని వీస్ ఉన్నాయి? 100 అంటారా? లెక్కలేనన్ని అనకండి, కొంచెమైతే లెక్క ఉండాలి. నిరంతరం బాబా నా తోడున్నారు అని చెప్పేటువంటి ఆత్మలకు, టైం టేబుల్ చెక్ చేసుకునేటువంటి ఆత్మలకు, చెక్ చేసుకుని సదా బిజీగా ఉండే ఆత్మలకు, ఇతరులని కూడా బిజీగా ఉంచే ఆత్మలకు, చరిత్రవంతులైనటువంటి ఆత్మలకు, తమ చరిత్ర యొక్క చిత్రాన్ని తయారు చేసే చిత్రకారులకు, స్వయం భగవంతుడు చిత్రకారులున్నారు. ఈ విధంగా సంతోషంగా ఉండాలి, సంతోషపరచాలి. ఇటువంటి ఆత్మిక నశాలో ఉండేటువంటి ఆత్మలకు
ఆత్మిక రుహానీ నశాలో ఉండేటువంటి ఆత్మలకు तो ऐसी आत्माओं को बाप दादा का याद प्यार गुड नाइट और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड नाइट और नमस्ते। ओम शांति। ओम शांति, 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 ये ध्वनि मंगल ध्वनि है। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। बड़ा है सुख कर ये मंत्र मन हर। ओम शांति, ये ध्वनि मंगल ध्वनि है। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति से हम गूंजाएं, आओ धरती व्योम, आओ धरती व्योम। ओम शांति, ओम शांति, ओम शांति से होता है विकृतियों का हो, विकृतियों का हो। ओम शांति, ओम शांति, ओम शांति की महिमा समझे दुनिया की हर कौम। ये ध्वनि मंगल ध्वनि है। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति करे जागृत आत्मा में जो, आत्मा में जो। ओम शांति, ओम शांति, ओम शांति से मिटे अज्ञान का तम को, अज्ञान का तम तो।
शांति